శ్రీమతి నమః. పొద్దున్న లేచిన దగ్గర నుంచి యుద్ధం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కుటుంబం కోసం ప్రతిరోజు యుద్ధం చేయటంతోనే సరిపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి లేచింది మొదలు క్యారేజీలు సర్దాలి, స్కూల్కి పంపించాలి, జడలు వేయాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు తుడుచుకోవాలి, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలి. పైగా సమయానికి ఏదైనా మనం అమర్చలేదు అని అనుకోండి, వెంటనే వాళ్ళు తిట్టే తిట్లు కూడా భరించాలి. ఇవన్నీ భరిస్తూ యుద్ధం చేస్తూ మళ్ళీ కొన్ని కుటుంబాల్లో అయితే ఆడవాళ్ళు ఆఫీసులకి కూడా వెళ్ళి ఉద్యోగం చేయవలసి వస్తుంది. ప్రతి క్షణం ఇంకొకరి కోసమే మన పోరాటం. మరి మన కోసం మనం ఎప్పుడు ఆలోచించుకుంటాం? నీకంటూ పుణ్యాన్ని నువ్వు ఎప్పుడు పోగేసుకుంటావు? నువ్వెప్పుడు నీ ఖాతాలో పడేసుకుంటావు? నీ కర్తవ్యాన్ని, నీ బాధ్యతలని నిర్వహించటమే నిజంగానే భగవంతుణ్ణి పూజించటం అంటే. కానీ దాంతో పాటుగా ఒక్కసారి నమస్కారం చేయి, ఒక్క 5 నిమిషాలు. ఈ కార్తీక మాసంలో అయినా సరే మనకంటూ కొంచెం సమయాన్ని కేటాయించుకుందాం. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉపవాసం చెప్తారు, నదీ స్నానం చెప్తారు, దీపదానాలు చెప్తారు, అలాగే ఎన్నో చెప్తూ ఉంటారు కదా. కనీసం అన్ని చేయలేకపోయినా కొన్నింటిని చేద్దాం. ఎందుకంటే మనకంటూ కాస్త ఒక్క 5 నిమిషాల సమయాన్నైనా కేటాయించుకుందాం. ప్రతిరోజు పరిగెడుతూనే ఉంటాం, జీవితం అంతా ఈ పరిగెట్టడం ఉంటూనే ఉంటుంది. కనీసం ఈ కార్తీక మాసము, ధనుర్మాసము, మాఘమాసము ఇలాంటి మాసాల్లో అయినా కొంచెం సమయాన్ని కేటాయించుకుంటే మొత్తం ఆ మాసాల్లో చేసేది సంవత్సరం అంతా మనకి రీఛార్జ్ అనమాట. కార్తీక మాసంలో పొద్దున్నే లేచి వీలుంటే దేవాలయానికి వెళ్ళి, లేదు అంటే ఇంట్లోనే దీపారాధన వెలిగించుకుని, ఓపిక ఉంటే ఉపవాసం చేసి, సాయంత్రం మళ్ళీ పూజ చేసి, మళ్ళీ మీరు సాయంత్రం ఏమో భగవంతుడికి ఏదైతే నివేదనగా చేస్తారో దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు. అయితే కార్తీక మాసంలో అన్ని చేయలేకపోయినా కొన్నింటినైనా మనం ఆచరిస్తే మనకి ఏవైతే బాధలు ఉన్నాయో, ఏదైతే కష్టం ఉందో అవన్నీ దూరం అయిపోతుంది అని చెప్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన చెయ్యాలి. మీరు తులసి మొక్క దగ్గర, గుమ్మం దగ్గర దీపారాధన చెయ్యొచ్చు. లేదు అంటే దేవాలయానికి వెళ్ళి వెలిగించే వీలుంటే దేవాలయంలో వెలిగించవచ్చు. అయితే ఈ దీపాలలో కార్తీక మాసం అంతా ఏం చేస్తారు అంటే నిమ్మ దీపాలు వెలిగిస్తారు, ఉసిరి దీపాలు వెలిగిస్తారు, కొబ్బరి దీపాలు వెలిగిస్తారు, అలాగే మామూలు ప్రమిదల్లో తామర ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు. ఇవన్నీ చేయటం వల్ల ఉపయోగం ఉండదు అని కొట్టిపారేయకండి. ఉపయోగం లేకపోతే ఇవన్నీ చెప్పరు కదా. కాకపోతే వేలం వెరిగా దానికోసం మాత్రమే ఇంకా మన జీవితం ఉన్నట్లుగా చేయకూడదు. కానీ కొన్ని కష్టాలకి, కొన్ని బాధలకి కొన్ని పరిహారాలు చెప్పారు. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనకి ఏదైతే కష్టం ఉందో దాని నుంచి మనం బయట పడిపోతాం. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఇంకా మా వల్ల కావటం లేదు, ఈ అప్పులు భరించలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు ఈ కార్తీక మాసం అంటే రేపటి నుంచి మొదలుపెట్టి దారిద్ర్య దహన స్తోత్రం ఉంది కదా, ఆ దారిద్ర్య దహన స్తోత్రాన్ని సాయంత్రం ప్రదోష కాలంలో చదవండి. దీపారాధన ఎలాగో చేస్తారు కదా, అలా చేసి ప్రతి నిత్యము దారిద్ర్య దహన స్తోత్రం చదవండి. పొద్దున్నేమో విష్ణు సహస్రనామ స్తోత్రం చేయండి. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో హరిహరుల ఇద్దరిని పూజించాలి అని చెప్తారు. అయితే మీకు వీలుంటే విష్ణు ఆలయంలో కూడా దీపారాధన చేయండి, లేదు అంటే శివాలయంలో ఒక్కసారి చేసినా సరిపోతుంది. మాకు ఆలయానికి వెళ్ళడానికి కుదరదండి అని అనుకుంటే కనీసం ఇంట్లో అయినా దీపారాధన చేయండి. ఇంట్లో కూడా కొన్ని ఇళ్లల్లో ఇలా ప్రతిరోజు దీపారాధన చేస్తాము అంటే ఒప్పుకోరు. అప్పుడు కనీసం ఏం చేస్తారంటే ఏదైనా ఆలయంలో ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు దీపారాధన చేయటం కోసం మీరు ఎంతైనా ద్రవ్యాన్ని సమర్పించటం కానీ, లేదు అంటే గానుగ దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వుల నూనె ఆడించి ఆ దేవాలయంలో ఇవ్వటం కానీ చేయండి. అది నిజంగా మహద్భాగ్యం అలా ఇవ్వగలగడం. అయితే రాహుదీపం వెలిగిస్తారు. ఈ కార్తీక మాసంలోనే కాదు, ప్రతి మంగళవారము దుర్గా అమ్మవారి ఆలయంలో రాహు దీపాన్ని వెలిగిస్తారు. అంటే ఈ నిమ్మడిప్పు ఉంటుంది కదా, మొత్తం రసం అంతా తీసేసి వెనక్కి తిప్పి అందులోనేమో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తారు. ఇది రాహుగ్రహ బాధలు ఏమైనా ఉంటే దాని నుంచి పోగొట్టడమే కాకుండా తీవ్రమైన కష్టాలు ఏవైనా ఉంటే అవి పోతాయి అని చెప్తారు. రాహుకాలంలో చెయ్యాలి. తర్వాత ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తారు. ఉసిరికాయ ఉంటుంది కదా, పైన కాస్త పెచ్చు తీసేసి ఆవు నేతిలో తడిపేసిన ఒత్తులు ఉంటాయి కదా, మనం దాచిపెట్టుకుంటాం కదా, దాన్ని ఏం చేయాలి, ఆ ఉసిరికాయ మీద పెట్టి మీరు తులసి కోట దగ్గర కానీ దేవాలయంలో కానీ వెలిగించాలి. అలాగే కొబ్బరి దీపాలు ఉంటాయి.
కొబ్బరి దీపాల గురించి మనకి పద్మ పురాణంలో విశేషంగా చెప్పబడింది. కొబ్బరి దీపాలు అనగానే ఎండు కొబ్బరి చిప్పల, పచ్చి కొబ్బరి చిప్పల అని వస్తుంది. మీకు పద్మపురాణం చూస్తే పద్మపురాణంలో వర్ణించి చెప్తారనమాట. అందులో ఏంటంటే, నువ్వు భగవంతుడికి కొట్టిన తర్వాత ఏ కొబ్బరికాయనైతే నువ్వు భగవంతుడికి కొడతావో అదే కొబ్బరికాయలో, అదే కొబ్బరి చిప్పల్లో, 2 చిప్పల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేయమంటారు. కానీ మనకి పద్మపురాణంలో ఆవు నెయ్యి అని మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆవు నెయ్యిని వేసి చక్కగా పువ్వొత్తిని కానీ, అంటే బొడ్డు ఒత్తి ఉంటుంది కదా, బొడ్డు ఒత్తిని కానీ, లేదు అంటే కాడ ఒత్తులు అంటే పొడవుగా ఉంటే చూసారా, ఆ ఒత్తులు కానీ వేసి దీపారాధన వెలిగించాలి. మీరు బొడ్డు ఒత్తి వేసే మాట అయితే 1 ఒత్తి వేస్తే సరిపోతుంది. పొడవు ఒత్తులు వేసుకునే మాట అయితే 2 కానీ 3 కానీ ఒత్తులు వేసుకుంటే సరిపోతుంది. అయితే కొబ్బరి చిప్ప డైరెక్ట్ గా మీరు భూమి మీద పెట్టకూడదు, ఎందుకంటే అవి ఉండవు, ఇలా తొణికిపోతాయి. అందుకని ఏం చేయాలంటే, చక్కగా బియ్యం, కాస్త కొన్ని బియ్యం తీసుకుని దాని మీద పెట్టారని అనుకోండి, గ్రిప్ వస్తుంది, సరిగ్గా నిలబడుతుంది. ఆ బియ్యం కింద నేల మీద పోసేయకుండా ఒక ప్లేట్లో పోసి, ఆ ప్లేట్లో గనక ఈ కొబ్బరి చిప్పల్ని పెట్టి దీపారాధన వెలిగించారు అని అనుకోండి, చుట్టూ దేవాలయంలో వెలిగించినప్పుడు అక్కడ పరిసరాలని మనం పాడు చేయకుండానూ ఉంటాం, తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ ప్లేట్ తెచ్చేసుకుని ఉంటాం. సరే, మరి కొబ్బరి దీపాలని ఇంట్లో వెలిగించచ్చా? శుభ్రంగా వెలిగించుకోవచ్చు. మీరు ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించుకోవచ్చు, లేదు అంటే తులసమ్మ దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. ఇలా కార్తీక మాసంలో అన్ని సోమవారాలు పౌర్ణమి రోజు కొబ్బరి దీపాలు వెలిగించినట్లయితే దారిద్ర్యము దూరమైపోతుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతామని చెప్తారు. అలాగే ప్రతిరోజు ఈ దారిద్ర్య దహన స్తోత్రాన్ని కూడా చదువుతూ అప్పుడు మీరు మిగతా పనులన్నీ చేసుకోవాలన్నమాట. ఈ కార్తీక మాసం మొత్తం పొద్దున విష్ణు సహస్రనామ స్తోత్రము, మీకు వీలుంటే ఇంట్లో అభిషేకం చేసుకోండి. లేదు అంటే నేను శంకర మఠంలో చెప్పాను కదా, మొత్తం నెలంతటికి అభిషేకం చేయటానికి కార్తీక మాసంలో 516 రూపాయలు. కానీ ఒక్క మాస శివరాత్రికే చేయించుకోవాలి అని అనుకుంటే 201 రూపాయి. ఈ శంకర మఠంలో పైన రుద్ర యంత్రం కింద స్ఫటికలింగం ఉంది. ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు పొద్దున్నే అక్కడ హోమం కూడా జరుగుతుంది అనమాట. అంటే మీరు ఇచ్చే ద్రవ్యం ఏదైతే ఉందో కార్తీక మాసంలో జరిగే అన్ని విశేష కార్యక్రమాలలోనూ ఆ ద్రవ్యాన్ని వినియోగిస్తారు. అలాగే ప్రతిరోజు మీ పేరున అర్చన కూడా జరుగుతుంది, అభిషేకం కూడా జరుగుతుంది. సరే, ఇన్ని చెప్తున్నారు, మాకేమో ఈ కొబ్బరి దీపాలు వెలిగించటం ఇంట్లో ఒప్పుకోరు, మరి ఏం చెయ్యాలి? అది వెలిగిస్తేనే దారిద్ర్యం నుంచి మేము బయటపడతామా అంటే ఏమీ చెయ్యలేకపోతున్నారు అని అనుకోండి. కనీసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ దారిద్ర్య దహన స్తోత్రం ఉంది కదా, ఆ దారిద్ర్య దహన స్తోత్రాన్ని అలా స్మరణ చేసుకోండి. చాలా చిన్న స్తోత్రమే కదా. అంటే ఏంటి? నువ్వు సర్వకాల సర్వ అవస్థలయందు నీ మనస్సుని పరమేశ్వరుడి పాదాల మీద లగ్నం చేస్తే కర్మ తీరదా చెప్పండి? మన కష్టాలు మన బాధలు ఎందుకు తీరిపోతే భగవన్నామస్మరణ చేసిన, దేవాలయానికి వెళ్ళినా, రోజంతా ఇంకొకరి గురించి ఆలోచించి ఆ సమయంలో భగవంతుడి గురించి ఆలోచిస్తే మన కర్మ తీరే మార్గం మనకి కనిపిస్తుంది అనమాట. ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఈ దారిద్ర్య దహన స్తోత్రంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ ఈ 3 దీపాలు అంటే నిమ్మ దీపాలు, ఉసిరి దీపాలు, అలాగే కొబ్బరి దీపాలు వెలిగించే ప్రయత్నం చేయండి. ఇవేమీ ఎక్కడి నుంచో తెచ్చి పెట్టినవి కావు, మన పురాణాల్లో మనకి కనిపించే దీపాలే ఇవన్నీ. వెలిగిస్తే నష్టమేం లేదు, హాయిగా వెలిగించుకోవచ్చు. ఆవు నెయ్యి వేసి వెలిగించలేని వాళ్ళు కనీసం నువ్వుల నూనెైనా సరే వేసి దీపారాధన చేయండి. అయితే మరి ఆ తర్వాత ఈ కొబ్బరి చిప్పల్ని ఏం చెయ్యాలి అని అడుగుతారు. చక్కగా దీపారాధన చేసేసిన తర్వాత ఆ కొబ్బరి అంతా తీసేసి ఎండబెట్టేయండి. ఈ 4 వారాలు 8 చిప్పలు వస్తాయి. అవన్నీ తీసేసి ఎండబెట్టి మీరు నూనె ఆడించుకుంటే అందులో వేసేయండి. లేదు అంటే నూనె ఆడే మిల్లుల దగ్గరకు వెళ్ళి కొబ్బరి ముక్కలు వేసేయండి. లేదంటే శుభ్రంగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు పెట్టేసాము అని అనుకోండి, బయట హాయిగా పక్షులు వచ్చి తింటాయి. అలాగే గుళ్ళో మీరు దీపారాధన చేసేటప్పుడు కూడా అది నిమ్మ దీపమైనా ఉసిరి దీపమైనా సరే మళ్ళీ ఇంటికి తెచ్చేసుకోండి. లేదు అంటే పక్కన అక్కడ మొక్కల్లో వేసేయండి. ఉసిరి దీపం అయితే ఏం చేయొచ్చు అంటే, ఆ ఉసిరికాయ దీపం వెలిగించిన తర్వాత వడలిపోతుంది. అప్పుడు శుభ్రంగా లోపల గింజను తీసేసి అది మీ కుండీలో వేసేసుకున్నారు అనుకోండి, వచ్చే సంవత్సరానికి అది మొక్క అయిపోతుంది. అప్పుడు ఈ ఉసిరిని బాగా చితక్ కొట్టేసి ఉంచుకుంటే మర్నాడు మీరు స్నానం చేసే నీళ్ళల్లో దాన్ని కలుపుకుని హాయిగా స్నానం చేసేయచ్చు. లేదా శుభ్రంగా కడిగేసి ఆ ఉసిరిని మీరు తీసుకోవచ్చు.
ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే నాకు కింద కామెంట్లో పెడితే వాటిని కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ముఖ్యంగా కార్తీక పురాణం వినండి. మనం ఏది చేయలేకపోయినా ఆ కార్తీక పురాణం వింటున్నంతసేపు మనం ఏం చేస్తాం, మానసికంగా అక్కడికి వెళ్ళిపోతాం కదా. కనీసం శారీరకంగా ఎదురుగుండా మనం ఏమీ చేయలేకపోయినా మానసికంగా మన మనసుని అక్కడ లగ్నం చేసిన కార్తీక మాస వ్రతాన్ని చేసిన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. నేను దారిద్ర్య దహన స్తోత్రాన్ని రోజుకో శ్లోకంలో పద విభజనతో నేర్పిస్తాను కాబట్టి మీరు దాన్ని నేర్చుకుని ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయండి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, తీరని అప్పులు, వీటితో సతమతమైపోయి మనశ్శాంతి లేకుండా ఉంటాం. అలాంటి వాళ్ళందరూ ఈ దారిద్ర్య దహన స్తోత్రాన్ని చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.